హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్. ఈరోజు వీడియోలో మేము ఎంతో రుచికరమైన బీరకాయ చట్నీ ఎలా తయారు చేయాలో మా అత్తమ్మ చూపించబోతున్నారు. ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బీరకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, కొత్తిమీర. ముందుగా ఒక ఫ్యాన్ పెట్టుకున్న, ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ అయితే వేడెక్కింది. ఒక స్పూను శనగపప్పు, కొన్ని మినపప్పులు, ఫ్రై చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇవి చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నా. ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇవి చిన్న ప్లేట్లకు తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి తీసి. అదే ఫ్యాన్లో అదే ఆయిల్లో బీరకాయలు వేస్తున్నా. ఈ బీరకాయలు అట్లా మగ్గనియాలి మంచిగా. ఉడకనిచ్చినాక అప్పుడు టేస్టీగా ఉంటుంది బీరకాయ చట్నీ. ఈ కూర కంటే బీరకాయ కూర కంటే చట్నీ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టుకుంటున్నా. మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత తీసుకుంటున్నా. ఉడికింది, ఉడికినట్టే. ఇలా కాడలతోటి కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి కొంచెం. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ బీరకాయ ముక్కలు ప్లేట్లకు తీసుకుంటున్నా. ప్లేట్లో తీసుకున్నా. ఇక చల్లార్చుకుంటా. మిక్సీ పట్టుకుంటా కదా, చల్లార్చాలి. చల్లగైనాక పట్టుకుంటా. ఈ మిరపకాయలు గ్రైండర్ పట్టుకుంటా. ఇలా వేసుకుంటున్నా. ఎల్లిపాయలు, చింతపండు కొంచెమే, కొంచెం సాల్ట్, మిక్సీ పట్టుకుంటున్నాయి. కొంచెము ఇట్లా కొంచెం క్రంచిగా పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇందులో ఈ బీరకాయ ముక్కలు వేస్తున్నా. ఇవి గ్రైండర్ పట్టుకుంటా. ఇట్లా గ్రైండర్ పట్టుకున్నా. ఇట్లా బరకగా కొంచెము రోట్లో వేసి దంచితే ఎట్లుంటుందో అట్లా. బాగా మెత్తగా పట్టుకోవద్దు. మెత్తగా పట్టుకుంటే రుచి ఉండదు. ఇంకొకటి ప్యాన్ పెట్టుకున్నా. వేడైంది. ఇది ఆయిల్ పోసుకుంటున్నా పోపు కోసం. కొన్ని ఆవాలు వేస్తున్నా. కొద్దిగా జీలకర్ర,
కొద్దిగా మినపప్పు, ఫ్రై చేసుకోవాలి మంచిగా. రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నా. కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇందులో చట్నీ పోపులు వేస్తున్నా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. బాగా టేస్ట్గా మంచిగా ఉంటుంది బీరకాయ చట్నీ. అన్నంలకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది, దోశలకైనా బాగానే ఉంటుంది. వట్టిగా బీరకాయ తినమంటే తినరు కదా చిన్నపిల్లలు కూడా. ఎవరైనా ఇట్లా చట్నీ చేసి పెడితే మంచిగా తింటారు. హెల్దీ ఫుడ్, మంచిగా పొట్టుతోటే చేసిన, పొట్టు కూడా గీకలేదు, చాలా బాగుంటుంది. బీరకాయ చట్నీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లకు సర్వ్ చేసుకుంటా. ఎంతో రుచికరమైన బీరకాయ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.